రే నువ్వు బిడ్డకి ఏమైనా కొన్నావరా? హే, అక్కడి నుంచి తీసుకొచ్చిన ఒకే ఒక వస్తువు ఇది మాత్రమే. ఎవరిది? రక్తాభిషేకంతో నన్ను స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. చాలు. నిజం చెప్పాలంటే ఎందుకు పనికిరాని వరాలతో నువ్వు ఇక్కడికి వచ్చేసావు అంతేగా? నిబంధన లేకుండా నువ్వు న్యాయంగా నీ విషెస్ ని కోరుకున్నావనుకో, అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. అలాగైతే నాకు ఒక ఆశ ఉంది. భగవంతుడా, చైతి, మనం ఇప్పుడు ఎవరి రూమ్ లో ఉన్నాం? సూపర్. మనం ఇప్పుడు ఎవరి రూమ్ లో ఉన్నాం? నేను అరిచిన అరవకపోయినా ఎవరికి వినపడదు, ఎందుకంటే నీకు మాత్రమే వినపడుతుంది, నువ్వు మాత్రం వినగలవు. ఓ, అలా విషయం ఉందా? అదే, ఎవరు నన్ను విడిపించారో వాళ్ళు మాత్రమే చూడగలరు. అలాంటప్పుడు నువ్వెందుకు ఇలా మాట్లాడతావు? మామూలుగా మాట్లాడితే పోలా? అసలు తెలియలేదు అనుకుంటాను. అది కాదు, ఇది ఎవరి రూము? ఇది అనుశ్రీ రూమా? నీకు అనుశ్రీ ఎలా తెలుసు? తను కూడా ఆ టేబుల్ మీద రాసున్న లెటర్ ని నేను చదివేశాను. ఓ అలాగా. ఆ లెటరే తీసుకెళ్లి నువ్వు ఇవ్వబోతున్నావంటే నీ లవ్ మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు. రాణి, దయచేసి అలా చెప్పుకో. నెగటివ్ అంతా కట్ చేసి పడేసిన 10వ లెటర్ తెలుసా ఇది? అది సరే, ఇప్పుడు తనెక్కడా? తను స్నానం చేయడానికి వెళ్ళి ఉంటుంది అనుకుంటా. పాపం. అది ఈ సమయంలో తను మనల్ని చూస్తే భయపడిపోదా? హే, తను మన్ని చూడలేదుగా. నేను మాత్రమే కనిపించను, నువ్వు కనిపిస్తావు కదా. అరే, తనకి నువ్వు నేను మాత్రం కాదు, ఎవ్వరు కనపడరు. అంటే తనకి 2 కళ్ళు కనపడవు అంతే. అక్కడ చూసావా? అను, నా అనుశ్రీ. ఈ ఫోటో స్పెషాలిటీ ఏంటో తెలుసా నీకు? లేదు. ఆ ఫోటో తీసింది మా నాన్న. ఏంటి హఠాత్తుగా ఇలా ఫోటో తీసుకోలేనొచ్చో అనిపించింది, అందుకే వచ్చాను. మంచిదేలే. కాలం గడిచో కొద్దీ మన కుటుంబాన్ని మళ్ళీ చూడాలనుకున్నామనుకో, కళ్ళు మూసుకుని టైం వేస్ట్ చేయనక్కర్లేదుగా. ఊరికి అలా గోడ వైపు చూస్తే చాలు. ఇలా చూడు పాప, అంకుల్ పిలిచినప్పుడు ఇలా చూడాలి, ఓకేనా? నువ్వు వేసుకున్న డ్రెస్ చాలా బాగుందే. నాకు తెల్ల కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. అవునా? నీ కలర్ కూడా తెలుసా? ఏ డ్రెస్ కొన్నా డ్రెస్ కలర్ చెప్పే కొంటాం, అందుకే కలర్లన్నీ బాగా తెలుసు. తనతో ఒక చిన్న పిల్లడుగా నేను కూడా ఉన్నా. విజయ్, వెనకున్నది మీ అబ్బాయే కదా? బాబు ఇలా రామ్మా. వెళ్ళు. నీ పేరేంటి బాబు? అభిషేక్. పేరు చాలా బాగుందే. ఏం చదువుకుంటున్నావు? 5వ తరగతి చదువుతున్నాడు. ఈ రోజు స్కూల్ లీవ్ కదా, అందుకే తీసుకొచ్చాను. ఇది తెల్ల కలరా? లేదు, ఎల్లో కలర్. అలాగైతే నాకు ఆశ ఉంది.
ఎలా ఉంది? ఎవరది? ఎవరు ఎవరది? ఎవరు? నేను మైసూర్ మహారాజుని. అభి, ఈ టైంలో ఎక్కడికి వచ్చావేమిటి? ఛే, కనిపెట్టేసింది. అభి, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ? ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? అవును, ఈ అసలు టైంలో నువ్వెలా నా రూమ్ లోకి వస్తున్నావు? తినేటి ప్రశ్న అడిగి చంపుతుంది. అది నేను ఇటువైపు వెళ్ళేటప్పుడు నిన్ను చూద్దామని. నువ్వు తిన్నావా? జోకులు ఆపు అభి, ముందు విషయం ఏమిటో చెప్పు. నువ్వు అరవకుండా మాట్లాడతావా? నేను ఒక రాణి. రానినా? రాణి కాదు. సరే, అది- వేషాలు ఆపి నిజమేమిటో చెప్పు అభి. అది రాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాజిక్. నేను ఒక కోర్స్ చేశాను కదా 6 నెలలకి. దాని ప్రాక్టికల్ విషయంగా ఇక్కడికి వరకు వచ్చాను. ఏంటి? కావాల్సినప్పుడు మోసం కూడా బంగారం చేయలేకపోతున్నానే. నువ్వు వచ్చేసావా? అవునమ్మా. ఏంటి నీళ్ళు కావాలా? నేను అక్కడికి వస్తానులే. రేయ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చప్పుడు చేయకు. రాణి, మనం నిజంగా ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఆ లెటర్ ఇవ్వడానికేనా? మ్, మ్, మరి ఆ లెటర్ తను చదవలేదు కదా. కళ్ళు కనిపించిన అమ్మాయికి ఎవరైనా లెటర్ రాసిస్తారా? మనం ఇక్కడికి వచ్చింది లెటర్ ఇవ్వడానికి కాదు, ఇంకొక విషయానికి. లెటర్ తీసుకొచ్చింది ఎందుకంటే నేను చెప్పిన విషయం మర్చిపోయాను అనుకో, లెటర్ చూసి చదువుతాను కదా. ఇంకేమేం చేసావో? అదంతా సర్ప్రైజ్. అసలే నాకు సమయం చాలా తక్కువగా ఉంది. తర్వాత నీ విష్టం అయిపోయి నువ్వు ఇంటికి కూడా వెళ్ళిపోతావు. అలాంటి ఒక సమస్య ఉంది కదా. అయితే ఓ పని చేద్దాం, లెటర్ ఇచ్చేసి త్వరగా వెళ్ళిపోదాం. ఓకే. అసలు తినెక్కడికి వెళ్ళింది? టైం వేరే అస్సలు లేదే. రే అభి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నేనే మాట్లాడలేదు, నేను సీరియస్ గా ఆలోచిస్తున్నా. నువ్వే మాట్లాడుతున్నావా? సరే, నువ్వు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు? అది ఏది? నీకు ఒకటి ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. రే అభి, సడన్ గా ఏవైందిరా? నువ్వు ఎప్పుడూ ఇలా ఉండేవాడివి కాదుగా. అది ఏవైనా రేపు తీసుకొస్తే సరిపోదా? ఎందుకంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూడరు. సరే, నా కోసం నువ్వేం తీసుకొచ్చావు? ఇదిగో. అసలు ఏంటిది? నువ్వు తెరిచి చూడు, అప్పటికే తెలుస్తుంది. రే, ఇది ఏంటో అర్థమవుతుందా? లేదు. ఇది ఒక ఆడియో రికార్డర్. నేను కాలేజీలో టూర్కి వెళ్ళానని నీతో చెప్పాను కదా. అవునవును, గుర్తుంది. టూర్ ప్రోగ్రామ్ ఎలా ఉంది? అది టూర్ అంతా అదిరిపోయింది. నేను వెళ్లే దారిలో మొత్తం చూసిన దృశ్యాలు, ఎన్నో మంచి మూమెంట్స్ కూడా ఉన్నాయి. అదంతా ఆడియోగా రికార్డ్ చేసి ఇందులో స్టోర్ చేసి పెట్టాను. సైడ్ లో ఒక బటన్ ఉంది, ప్రెస్ చేసావంటే ఆన్ అవుతుంది. నీ చెవి దగ్గర పెట్టి ఓసారి విను.